25 years బ్యాక్ కూడా సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు వారిని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడున్న ఈ యూత్ అనేది, ఈ జెన్జీ యూత్ అనేది ఎందుకు ఎదుర్కోలేకపోతా ఉన్నది? అంటే ప్రాపర్ మెంటరింగ్, ప్రాపర్ ట్రైనింగ్ కనుక మనం ఇవ్వగలిగితే ఇవన్నీ కూడా పెద్ద ఇంపాసిబుల్ ఇష్యూస్ ఏం కాదు, చేయొచ్చండి. మరి ఇప్పుడు లాస్ట్ 10-15 years లో ఎంతమంది సీఓలు అయిపోయినారు, ఎందుకు కాలేకపోతున్నారు? ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు బెస్ట్ ఇన్ ద వరల్డ్. 190 దేశాల్లో పోయినా, ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళు, అమెరికాలో వైట్ హౌస్ దగ్గర నుంచి ఎక్కడైనా కూడా వాళ్ళు మన కీర్తి పతాకాలను ఎగరేస్తూనే ఉన్నారు. ఈ జెన్జీ యుగంలో సమస్య ఏదైనా, ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా కూడా ఈగో హర్ట్ అయిందా కథం. స్ట్రెస్ మిమ్మల్ని చంపుతుందా, మీరు స్ట్రెస్ చంపేస్తారా? లేదా ఏదైనా వాళ్ళకి సపోర్ట్ దొరికితే ఇంకేదైనా స్థాయిలో ఉండగలుగుతారా? ఈ రోజు యూత్ కి కొంచెం పేషెన్స్ డెవలప్ చేసుకోగలిగితే అద్భుతాలు చేస్తారు. అసలు ఎంఎన్ఆర్ గుప్తా గారు ఇక్కడ ఏం చేసేవాళ్ళు, ఒమాన్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి? రాకపోవడానికి ఏమో అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కదా. బట్ నేను దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఇక్కడ లేని గుర్తింపు నేనెందుకు తేకూడదు, వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ లాంగ్ యూ డోంట్ గివ్ అప్ అనేది నేను చాలా డీప్ గా దాన్ని నమ్మాను. కాబట్టి దేశంలో వితౌట్ మెంటరింగ్, వితౌట్ సపోర్ట్, వితౌట్ హెల్ప్ కొన్ని వేల లక్షల ప్రాబ్లమ్స్ ని దాటుకుంటా సక్సెస్ఫుల్ గా అంటే 10 సంవత్సరాలు పట్టే ప్రాజెక్ట్ 1-2 years లోనే కంప్లీట్ చేసేటోళ్ళు. ఇప్పుడు ఇది కూడా మనం అక్కడ ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేసినా వాళ్ళకి కొన్ని వేల లక్షల కోట్లు మిగిలినారు. ఎందుకంటే అంత ఫాస్ట్ ట్రాక్ లో అవ్వకపోతే ఇన్వెస్టర్స్ రారు కదా. అవును. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మీరు విజన్ 2020 మీద ఒకటి అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిండు కదా, మొత్తం ఫొటోస్ కూడా చూసినాము. అప్పుడు ఏంటి సార్ మీ విజన్ ఏముంటే అప్పుడు ఏమి అంటే ఇది అక్రాస్ ద గ్లోబ్ నేను 195 కంట్రీస్ ని స్టడీ చేసి ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. టోల్ కట్టడం అనేది మనకే బెనిఫిటా? మైలేజ్ తగ్గిపోతుంది గుంతల రోడ్ ఉన్నప్పుడు మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. డూ అగ్రీ? టైం ఎంత సేవ్ అవుతుంది. ఈ లెక్కన ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు ఈ రోజు మిగులుతున్నాయి నేషనల్ హైవేస్ పబ్లిక్ అనేది మీరు ఆలోచించాలి. భారతదేశం ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలి? సో మనం కూడా డెవలప్డ్ కంట్రీ, ఆ లెవెల్లో ఉన్నటువంటి కంట్రీ కావాలంటే మన దగ్గర మార్చుకోవాల్సిన అంశాలు ఏమున్నాయి? దీనికోసమే నేను అమ్మాని పోయింది. మీరు అడిగిన దానికోసంకి ఇదే చేసిన. అక్కడ ఉన్న రోజులు ఇండియన్స్, యూరోపియన్స్, ఇండియన్స్, అమెరికన్స్ ఎక్కడ ల్యాక్ అవుతున్నారు అంటే కమ్యూనికేషన్స్ లో ల్యాక్ అవుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ లో ల్యాక్ అవుతున్నారు. క్రిటిసైజ్ చేస్తున్నాం, ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు అక్కడ పోయి. అందుకే ఎప్పుడు చూసినా ఇండియన్స్ బ్యాక్ ఎండ్ లోనే మిగిలిపోతున్నారు. ఇక్కడ నోరు తెరిస్తే సెల్ఫ్ డబ్బా అని నోరు మెప్పిస్తారు చిన్నప్పుడు. సో అదే భయంతో వాడు ఫారెన్కి వెళ్ళినా ఒకడికి బానిసలా బతుకుతున్నాడు తప్పితే తను చేసిన వర్క్ని తను కూడా ప్రజెంట్ చేసుకోలేకపోతే హౌ యూ విల్ బి లీడర్? నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సమస్యలు అనేవి మనుషులకు మాత్రమే వస్తుంటాయి, మనుషులు మాత్రమే ఆ సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి గమనించండి, ఒక 20-25 years బ్యాక్ లేదా ఒక 30 years బ్యాక్ ఒక్కసారి వెనక్కి వెళ్తే కనుక అప్పుడు కూడా మనుషులకు సమస్యలు ఉన్నవి. కానీ వాళ్ళు అప్పుడు ఎదుర్కొన్న తీరు కావచ్చు, వాళ్ళు ప్రదర్శించిన ధైర్య సాహసాలు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పటికీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే అప్పుడు కూడా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఎదుర్కొన్నారనే దాని మీద కూడా మాట్లాడతాం. కానీ ఇప్పుడు ఈ 25 years తర్వాత ముఖ్యంగా ఈ జెన్జీ యూత్లో, ముఖ్యంగా ఈ జెన్జీ యుగంలో సమస్య ఏదైనా, ఎంత పెద్దదైనా, ఎంత చిన్నదైనా కూడా ఈగో హర్ట్ అయిందా కథం, ఏం చేయాలో అది చేస్తూ ఉన్నారు. సమస్య నుంచి అధిగమించుకోలేక, సమస్యని ఎదుర్కోలేక వాళ్ళకే మట్టు పెట్టుకుంటున్నారు ఈ లోకం నుండి. సో అట్లా ఎందుకు జరుగుతూ ఉన్నది, వాళ్ళకి ఏం కొదువైతా ఉన్నది? ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గతంలో చూస్తే చాలా మంది, అంటే ఇప్పుడు సుందర్ పిచాయ్ కానీ ఇట్లాంటి వాళ్ళు మా దేశం నుంచి సీఈఓలు ఉన్నారు, వాళ్ళు మా దేశపోలు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పుడు లాస్ట్ 10-15 years లో ఎంతమంది సీఈఓలు అయిపోయినారు, ఎందుకు కాలేకపోతున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏంటి అసలు? సో ఎక్కడ వాళ్ళు వెనకబడతా ఉన్నారు? లేదా ఏదైనా వాళ్ళకి సపోర్ట్ దొరికితే ఇంకేదైనా స్థాయిలో ఉండగలుగుతారా? సో ఇట్లాంటి విషయాలన్నీ మోటివేషన్ ఫీచర్స్ కావచ్చు, సో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ మనం మాట్లాడదాం. మనతో పాటు ఎంఎన్ఆర్ గుప్తా గారు ఉన్నారు. సో వాస్తవానికి ఎంఎన్ఆర్ గుప్తా గారు అంటే తెలియని వ్యక్తి ఉండరు. సో ఆయన సొసైటీకి కొంత తెలియకపోవచ్చు, కానీ ఆయన తెలియని ప్రభుత్వం నేతలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ లేరంటే అతిశయోక్తి కాదు వాస్తవానికి కూడా. ఎందుకంటే మీరు ఒకసారి గూగుల్లో ఎంఎన్ఆర్ గుప్తా అని కొట్టండి, లేదంటే నేను మీకు స్క్రీన్ మీద ఇప్పుడు వేస్తాను, నా పక్కనే చూడండి. ఎంఎన్ఆర్ గుప్తా టైప్ చేయగానే ఆయన మొత్తం కూడా దేశ అధ్యక్షులతో, అదేవిధంగా ముఖ్యమంత్రులతోని, మంత్రులతో దిగినటువంటి ఫొటోస్ కనిపిస్తాయి. సో అవేవో పైసల కోసం, డబ్బుల కోసం, అవార్డుల కోసం కాదు. ఆయన ముఖ్యమంత్రులతో, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. విజన్ 2020కి అసలు డాక్యుమెంటరీ ఎట్లా ఉండాలి, మొత్తం కూడా దాని అక్నాలెడ్జ్మెంట్ ఏంది, ఏమేమి అంశాలు పొందుపరచాలనే దాని మీద ఎంఎన్ఆర్ గుప్తా గారు సవివరంగా ముఖ్యమంత్రి గారికి అందించారు. అదే కాకుండా ఒమన్ ప్రభుత్వంలో ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులకైనా వర్క్ చేసిండు. అతిపెద్ద ప్రాజెక్ట్, దాదాపు 4 లక్షల కోట్ల ప్రాజెక్టును కూడా ఆయన ఎగ్జిక్యూట్ చేసినటువంటి సందర్భం.
ఒమన్లో దాదాపు 17 సంవత్సరాలు అక్కడ ప్రతినిధిగా కొనసాగుతూ ఒమన్ ప్రభుత్వంలో కావచ్చు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే విషయంలో ముఖ్యంగా వాటికి ఆయన ముఖ్యంగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి వచ్చిండు, మళ్ళీ తెలంగాణ కూడా బ్యాక్ అయిపోయిండు. అంటే ఇప్పుడు నేను చెప్పింది చాలా తక్కువే. అసలు ఆయన గురించి ఎందాక మేము మాట్లాడుతూ ఉంటే షాక్ అయిపోతున్నాం. అసలు అవన్నీ గుర్తు పెట్టుకోవడానికి కూడా నాతో అయితే లేదు. సో స్వయంగా వారితో పాటు MNR గుప్తా గారు ఉన్నారు, వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. హౌ యూ సార్? ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీకు వెల్కమ్. పిలవను మా స్టూడియోకి కాలింగ్ మీ. యా. సో MNR గుప్తా గారు అనగానే మాకు గుర్తొచ్చినటువంటి వర్డ్ ఏంటంటే గ్లోబల్ ఇన్ఫ్లుయెన్సర్ సార్. సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు, మోటివేషన్ స్పీచెస్ ఇస్తూ ఉంటాడు అని చెప్పేసి అనుకుంటాము. కానీ నేను ఎందాక చెప్పిన ఇంట్రో గురించి ఒక్కసారి మాట్లాడదాము. ఇప్పుడున్నటువంటి యూత్ సార్, మిగతా ఎందాక చెప్పినట్టు 25 years బ్యాక్ కూడా సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వారిని ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడున్న ఈ యూత్ అనేది, ఈ జెన్జీ యూత్ అనేది ఎందుకు ఎదుర్కోలేకపోతా ఉన్నది? అంటే ప్రాపర్ మెంటరింగ్, ప్రాపర్ ట్రైనింగ్ కనుక మనం ఇవ్వగలిగితే ఇవన్నీ కూడా పెద్ద ఇంపాసిబుల్ ఇష్యూస్ ఏం కాదు. వాటిని కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చండి. ఎందుకంటే ఇండియన్ యూత్ ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు బెస్ట్ ఇన్ ద వరల్డ్. మీరు చూస్తే 190 దేశాల్లో పోయినా, ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళు, అమెరికాలో వైట్ హౌస్ దగ్గర నుంచి ఎక్కడైనా కూడా వాళ్ళు మన కీర్తి పతాకాలను ఎగరేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ మిమ్మల్ని చంపుతుందా, మీరు స్ట్రెస్ని చంపేస్తారా? 2 పాయింట్లు ఇక్కడ. ఓకే, స్ట్రెస్ మిమ్మల్ని బర్స్ట్ చేస్తాను అనుకోండి, దెన్ యూ విల్ గెట్ ఇన్ టు డిప్రెషన్. అట్లా కాదు, ఐ హ్యావ్ టు కిల్ ద స్ట్రెస్ అని మీరు డిటర్మిన్డ్గా ఉన్నారు, స్ట్రెస్ కూడా వెళ్ళిపోతుంది. అవును, అంతే కదా. ఇట్స్ ఆల్ అవర్ యాటిట్యూడ్. సిచ్యుయేషన్ అందరికీ ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2003 నుంచి 2020లో ఒక్కడిని ముస్లిం కంట్రీలో నేను వెళ్ళినప్పుడు కూడా అది యూరోపియన్స్ డెన్ చెప్పాలంటే, అంటే మిడిల్ ఈస్ట్ అంటేనే ఓన్లీ యూరోపియన్స్, US, UK ప్రొఫెషనల్స్ వాళ్ళు ఇంపార్టెన్స్ కానీ గుర్తింపు కానీ, వాళ్ళదే రాజ్యం. అక్కడ ఒక తెలుగువాడు, ఒక ఇండియన్ అంటే ఏదో ఓకే వచ్చాలే, పని చేసుకొని పోతాలే. అట్లాంటిది నేను కూడా అదే ట్రెండ్లో వెళ్ళి ఇప్పుడు నాకంటూ ఒక గుర్తింపు, వాళ్ళు నన్ను గుర్తించారు అనుకుంటే, చెప్పాను కదా స్ట్రెస్ని మీరు చంపుతారు లేదా స్ట్రెస్ మిమ్మల్ని చంపుతుందా అని. సో డోంట్ యాక్సెప్ట్ ద డిఫీట్. అది ఇష్యూస్లో లేదు, ప్రాబ్లమ్స్లో లేదు, మీలో ఉంది. వై యూ షుడ్ యాక్సెప్ట్ డిఫీట్? అవును, డోంట్ యాక్సెప్ట్. ఒకసారి కాదు 10 సార్లు ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని రోమ్ ఇస్ నాట్ బిల్డ్ ఇన్ ఏ డే. ఇక్కడ మీరు అడిగిన దానికి మెయిన్ ప్రాబ్లం పేషెన్స్. ఈ రోజు యూత్ కి కొంచెం పేషెన్స్ డెవలప్ చేసుకోగలిగితే అద్భుతాలు చేస్తారు, అంతే కదా. ఒక్కసారి ఏదో రాగానే ఏదో అయిపోయింది, అరే నేను ఎందుకు పని, ఎట్లా, అది కరెక్ట్ కాదు కదా. ఒకసారి ట్రై చేస్తే, రెండోసారి, మూడోసారి ట్రై చేస్తే అదే వస్తుంది. రాకపోవడానికి ఏమో అదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు కదా. ఇప్పుడు ఒక పని చేస్తున్నాం, రిజల్ట్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు? కరెక్ట్గా ఎఫర్ట్ పెడుతున్నామా, ప్రాపర్ గైడెన్స్లో వెళ్తున్నామా, దానికి ఎట్లా ఆ పని కావడానికి కావాల్సిన స్ట్రాటజీ కరెక్ట్గా ఉందా, అది చెక్ చేసుకోవడం. లేదంటే యూ గో ఫర్ ఎ బెటర్ స్ట్రాటజీ, బెటర్ ప్లానింగ్ అండ్ గో ఫర్ ఎ గైడెన్స్ ఫ్రమ్ ఎ బెటర్ పర్సన్, డెఫినెట్లీ విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ PV సింధు ఉంది, లేకపోతే సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, ఆయనకు రమాకాంత్ అచ్రే గారి గైడెన్స్, మెంటరింగ్ ఉంది. ఇప్పుడు ఎవరినైనా చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు BCCI కూడా కోచెస్ని పెడుతుంది, మెంటరింగ్ ఉంటుంది, BCCI సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. ఇవన్నీ ఎందుకుంటే ఇంత క్రికెటర్స్ ఇన్ని దేశాలతో ఆడేవాళ్ళైనా అక్కడ వాళ్ళ కంటిన్యూస్గా మెంటరింగ్, లీడర్షిప్ గురించి ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే అదే కదా మరి. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ అంటే మన కరికులంలో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, లీడర్షిప్ దాని గురించి మనకి ఇండియన్ కరికులంలో ఇంకా ఇన్కార్పొరేట్ అవ్వలేదు. కాబట్టి యూత్ దాని మీద ఫస్ట్ నుంచి ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ, స్ట్రాంగ్ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడం మీద వాళ్ళు ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిలిటరీకి వెళ్ళారు, మీరు ఒక పోలీస్ దీనికి వెళ్ళినప్పుడు అన్ని లక్షల కోట్ల మంది నుంచి కొంతమంది సెలెక్ట్ అవుతారు. ఎందుకు అవుతారు? మెంటలీ టఫ్. వాళ్ళు మళ్ళాగే బ్రెయిన్ ఉంది, మళ్ళానే ఉంది. ఏంటి వాట్ మేక్స్ ద కరేజ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళినా, అరే యూరోపియన్స్ డెన్లో నేను పోతున్నా, నన్ను ఎవడు గుర్తిస్తాడు, ఎందుకు వచ్చిందిరా భయ, నా మూట మూలే సర్దుకుని అయిపోయింది. నేను కూడా ఐఎమ్ జస్ట్ నథింగ్ లైక్ ఎనీథింగ్. బట్ నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని, ఇక్కడ లేని గుర్తింపు నేనెందుకు తేగకూడదు, వై ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ లాంగ్ as యూ డోంట్ గివ్ అప్ అనేది నేను చాలా డీప్గా దాన్ని నమ్మాను. కాబట్టి దేశంలో వితౌట్ మెంటరింగ్, వితౌట్ సపోర్ట్, వితౌట్ హెల్ప్ కొన్ని వేల లక్షల ప్రాబ్లమ్స్ని దాటుకుంటా
సక్సెస్ఫుల్గా సూపర్ ఛాంపియన్ అని చెప్పి నన్ను ఎంబీఏ ప్రొఫెసర్స్ కానీ వాళ్ళందరూ అప్పట్లో రైట్ సార్, ఇప్పుడు అక్కడ వరకు వెళ్దాం ఒకసారి. అంటే మీరు ఎక్కడో తెలుగువాడిగా ఉన్నటువంటి మీరు ఒమన్ గవర్నమెంట్ లో మీరు ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యక్తిగా ఉండడము, అక్కడి నుంచి ద బెస్ట్ పర్సన్ అని చెప్పేసి ఎన్నో అవార్డులు తీసుకోవడము, పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేయడం, ఇదంతా కూడా ఓకే ఆ 17 years లో. సో అవన్నీ చూసే ముందు అసలు ఎంఎన్ఆర్ గుప్తా గారు ఇక్కడ ఏం చేసేవాళ్ళు, ఒమన్కి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆయనకి? అంటే నేను ఇక్కడ ఎంటెక్ ఎన్ఐటి వరంగల్లో చేశానండి, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్. యాక్చువల్లీ ఎంటెక్ ఎన్ఐటి వరంగల్ అనేది బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఐఐటీస్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట కరికులం. ఇండియాలో ఫస్ట్ స్టార్ట్ అయింది అక్కడ. తర్వాత నేను ఎన్ఐటి వరంగల్లో యంగ్ ఆలమ్ని డిస్టింగ్విష్డ్ అచీవ్మెంట్ అవార్డు విన్నర్ అవుట్ ఆఫ్ 32,000 ఆలమ్ని వర్కింగ్ ఇన్ అబ్రాడ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ కమిటీ ఫ్రమ్ 1961. అట్లానే ఇంజనీరింగ్ లో కూడా మోస్ట్ అవుట్ స్టాండింగ్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ మొత్తం ఎస్ఆర్కర్ ఇంజనీరింగ్ కాలేజ్లో దే రికగ్నైజ్. నేను చదివిన స్కూల్ కాలేజ్లో కూడా ఎంబీఏలో కూడా బెస్ట్ స్టూడెంట్ ఎక్సలెన్స్ అవార్డు వాళ్ళు మనకి ఇచ్చారన్నమాట ఓవరాల్గా. సో ఏంటంటే ఇది ఇట్స్ నాట్ ఏ ఓవర్ నైట్లో అచీవ్ చేసింది కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 30 years నేను బిల్డ్ చేసిన కెరీర్ అనమాట ఇది. కొన్ని వేల బుక్స్ చదివాను, కొన్ని వేల ట్రైనింగ్స్ అటెండ్ అయినాను అక్రాస్ ద గ్లోబ్ మొత్తం నుంచి. కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి అనమాట, లీడర్షిప్, ఎంటర్ప్రినర్షిప్, ఇట్లా. దానికి వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ద వరల్డ్ సెలెక్ట్ చేస్తారు. ఐ వాజ్ అమాంగ్ వన్ ఆఫ్ దెమ్ అనమాట. షెల్ గ్రూప్ ట్రైనింగ్స్ తీసుకున్న. షెల్ తెలుసు మీకు, నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. పార్సల్ ఇంటర్నేషనల్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ ఇన్ 1999. అక్కడ కూడా యూఎస్ నుంచి ట్రైనింగ్స్ తీసుకోవడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ట్రైనింగ్ అనమాట. ఒక రైట్ పర్సన్ చేతిలో మీరు ట్రైన్ అయితే అద్భుతాలు మీరు సృష్టించవచ్చు. ఓకే, ఇప్పుడు ఒమాన్కి వెళ్ళే ముందు అసలు ఒమాన్కి ఎందుకు వెళ్దాం అనుకున్నారు, వెళ్ళిన తర్వాత ఏం చేద్దాం అనుకుని ఏం చేశారు? ఒమాన్కి వెళ్ళాలి అనేది ఎప్పుడు లేదు. నా టాలెంట్ అంతా ఇండియాకే వాడదాము అనే ఒక ఇదిలో ఉండేది. అప్పట్లో ఏపీ స్టేట్ హైవేస్ ప్రాజెక్ట్ అని అప్పట్లోనే 2,000 కోట్ల ప్రాజెక్ట్, దానికి అప్పుడు నేను హెడ్ చేసి ఉండేదాన్ని. ఓకే, అప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ నాకు సజెస్ట్ చేయడం జరిగింది అనమాట. వసంత్ గారని, నీలాంటి వాళ్ళు ఒకసారి ఫారిన్ ఎక్స్పోజర్ ఉంటే దాని ఇదే వేరు ఉంటుంది. నువ్వు చెప్పే నీ ఐడియాస్, నీ థాట్ ప్రాసెస్, నీకున్న టాలెంట్, క్యాపబిలిటీ అక్కడ ఉంటే ఆ ఎక్స్పోజర్ విల్ యాడ్ మోర్ వాల్యూ టు అని చెప్పబట్టి అప్పుడు వెళ్ళాను. తర్వాత ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నేను వరల్డ్ ఫస్ట్ టైం ప్రొయాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని డెవలప్ చేసిన అనమాట. సో మ్యాక్సిమం ప్రొడక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎవరైనా ఇచ్చారంటే అది నేనే. అందుకే 16 వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ అయినాయి. అంటే 10 to 20 years పట్టే ప్రాజెక్ట్స్ని నేను ఆల్మోస్ట్ 1 to 2 yearsలో కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈ 120+ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇన్ కాంపిటీషన్ విత్ 195 కంట్రీ నేషనల్స్, యూఎస్, యూకే, యూరోప్, ఒమాన్, దుబాయ్ నుంచి వచ్చినాయి. అంటే ఈ ప్రొయాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది 3 decades నుంచి నేను డెవలప్ చేశాను అనమాట. ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఆప్టిమైజేషన్ ఆఫ్ టైం, ఆప్టిమైజేషన్ ఆఫ్ మనీ, ఆప్టిమైజేషన్ ఆఫ్ ప్రొడక్టివిటీ. అంటే ఒక మ్యాన్ పవర్ నుంచి, ఒక మిషనరీ నుంచి మ్యాక్సిమం ప్రొడక్టివిటీ అనేది నా ఎక్స్పర్టైజ్ అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ 400 ప్రాజెక్ట్స్ ఏవైనా నేను చేశాను అన్ని లెస్ దెన్ బడ్జెట్ కంప్లీట్ చేసినాను. ఒక్కటి కూడా ఓవర్ రన్ లేదు. ఓకే, అంత మైక్రో లెవెల్ ప్లానింగ్ చేసుకుంటా, ప్రాపర్గా టీం అందరినీ ట్రైన్ చేసుకుంటా, ప్లానింగ్ పర్ఫెక్ట్గా చేయడం అదొక ఎత్తు అయితే, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ వై రేటెడ్ as a గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అనమాట. ఒక ప్రాజెక్ట్ని బిఫోర్ షెడ్యూల్స్ ఎప్పుడు నా ప్రాజెక్ట్ లాగ్ అయిన చరిత్ర లేదు ఇంతవరకు. ఐ వాజ్ ఫేమస్ యాజ్ ఎ జూనియర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అనేవారు ప్రపంచవ్యాప్తంగా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంటే 10 సంవత్సరాలు పట్టే ప్రాజెక్ట్ని 1-2 yearsలోనే కంప్లీట్ చేసేటోళ్ళు. సో ఇట్లా దీని గురించి కూడా మనం చాలా గవర్నమెంట్ అన్ని ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా దీన్ని ఇప్పుడు ఇది కూడా మనం అక్కడ ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేసినా వాళ్ళకి కొన్ని వేల లక్షల కోట్లు మిగిలినాయి. ఎందుకంటే అంత ఫాస్ట్ ట్రాక్లో అవ్వకపోతే ఇన్వెస్టర్స్ రారు కదా. అవును. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మీరు విజన్ 2020 మీద ఒక టెక్నాలజీమెంట్ ఇచ్చిండు కదా, మొత్తం ఫొటోస్ కూడా చూసినాము. అప్పుడు ఏంటి సార్ మీ విజన్ ఏముంటే అప్పుడు అట్లా ఎందుకు చెప్పాలంటే, ఒక కంట్రీ నెంబర్ 1 అవ్వాలి అంటే దేశం కానీ రాష్ట్రం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఉన్నప్పుడు అది అవుతుంది అనమాట. ఆ విజన్ 2020 డెవలప్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్లో అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్ర అండ్ తెలంగాణ నెంబర్ 1 అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దాన్ని ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, మొత్తం ఆ బీఓటీ కాన్సెప్ట్ అప్పట్లో ఇండియాలో కూడా లేదన్నమాట. అన్ని గవర్నమెంట్ ఫండ్ చేయాలన్నా కూడా కుదరదు. ఇప్పుడు ఈ బీఓటీ వల్ల ఏమైందంటే మీరు కొంచెం టోల్ కట్టుకున్నా, సపోజ్ టోల్ కట్టారు, అందరూ టోల్ గురించి ఆలోచిస్తున్నారు. వెహికల్ ఆపరేటింగ్ కాస్ట్ అని ఉంటుంది. అంటే ఒక చెత్త రోడ్ వేసినప్పుడు మీ వెహికల్ మెయింటెనెన్స్ అయ్యే కాస్ట్ అనేది 10 times మీరు సేవ్ చేసుకుంటున్నారు. మరి గవర్నమెంట్ మీరు 100 రూపాయలు ఇస్తున్నారు, మరి మీ వెహికల్ వేరే అదంతా మీకు సేవ్ కావడం.
అంటే ఇది అక్రాస్ ద గ్లోబ్ నేను 195 కంట్రీస్ని స్టడీ చేసి ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ అవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారికి పంపించడం జరిగింది. ఇండియాలో ఉన్న అందరు చీఫ్ మినిస్టర్లు కూడా అంటే మళ్ళీ ఒకసారి ఇదే మాట్లాడుతుంది, అంటే టోల్ కట్టడం అనేది మనకే బెనిఫిటా, అంటే వాహనాలు బెనిఫిట్. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రోడ్ వేసినారు, ఓకే, ఒక 2-3 కిలోమీటర్ రోడ్డు, 2-3 కిలోమీటర్ రోడ్డుకి ఒక మీరు 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చారు అనుకోండి. 2-3 కిలోమీటర్ రోడ్లు పాట్ హోల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మొత్తం. ఓకే, మీరు ఆ 2-3 కిలోమీటర్ రోడ్లో వెహికల్ వేర్ అండ్ టేర్ మొత్తం కనుక లైఫ్ టైం మీరు చూసినారంటే పోనీ 1 ఇయర్ తీసుకోండి, దాన్ని వెహికల్ ఆపరేటింగ్ కాస్ట్ అన్నమాట. అందులో మెయింటెనెన్స్ కాస్ట్, ఫ్యూయల్ మైలేజ్ తగ్గిపోతుంది. గుంతల రోడ్లో రోడ్ ఉన్నప్పుడు మీకు మైలేజ్ ఎక్కువ వస్తుంది. డూ అగ్రీ? అవును. ఈ లెక్కన ఇండియాకి ఎన్ని లక్షల కోట్లు ఈరోజు మిగులుతున్నాయి నేషనల్ హైవేస్ పబ్లిక్ అనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ రోజున మొత్తం ఇండియా మొత్తం ఇంత భూమి దీన్ని ఇలా చెయ్యొచ్చు అని నేను దాన్ని వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని డెవలపింగ్ కంట్రీస్ అన్ని స్టడీ చేసి ఆ కాన్సెప్ట్ని నేను ఇండియాకి సజెస్ట్ చేసాను. ఎందుకంటే ఇక్కడ ఛాలెంజ్ ఫండ్సే కదా. బట్ నేను ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీర్ కాబట్టి నేను మీకు చెప్పేస్తాను ఎందుకు ఏ గవర్నమెంట్ అయినా కొత్త రోడ్స్ వేస్తుందంటే ఇట్లా 20 yearsలో మనం అన్ని చూస్తాం అనమాట. వెహికల్కి ఆపరేటింగ్ కాస్ట్ ఎంత సేవ్ అవుతుంది, టైం ఎంత సేవ్ అవుతుంది, అది ఆలోచించండి. సపోజ్ ఒక గుంతల రోడ్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళారు అనుకున్నాను, సింపుల్ క్యాలిక్యులేషన్, ఫ్యూయల్ ఎంత అయింది క్యాలిక్యులేట్ చేసుకోండి. అవును. ఎక్స్ప్రెస్ వే వేసేసినాం, 6 గంటలు లేదు 4 గంటలు వెళ్తున్నారు, ఎంత సేవ్ అవుతుంది ఫ్యూయల్? మీరు ఎంత టోల్ కడుతున్నారు? వేరే ఎంత సేవ్ అయింది మీకు? గవర్నమెంట్ రోడ్ మొత్తం బ్యాంకర్స్ కానీ అన్ని వెహికల్స్ అన్ని పోతున్నాయి. ఆ టైం కాస్ట్ సేవ్ అయినట్టే మనకు. అవును, టైం కాస్ట్ కొన్ని లక్షల గంటలు దేశవ్యాప్తంగా సేవ్ అవుతున్నాయి ఈరోజు. మరి అది మీరు ఇచ్చే టోల్ అంతా అక్కడ సేవ్ అయ్యేదంతా 20,000 మీరు క్యాలిక్యులేట్ చేయండి, 1 year క్యాలిక్యులేట్ చేసి చూడండి. పోనీ ఇలా చేయండి, పోనీ ఈ చెత్త రోడ్ ఉన్నకు ముందు మీ వెహికల్కి మీరు సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టారు వేర్ అండ్ టేర్, ఈ కొత్త రోడ్ వేసినాక అదే వెహికల్ వేర్ అండ్ టేర్ ఎంతో చేయండి, నేను మీకు 5 to 10 days మీరు సేవ్ చేసుకుంటున్నాను. అవును, నిజంగా ఈ లాజిక్ తెలియదు. మరి ఈ లాజిక్ నేనే కదా చెప్పినప్పుడు ఆ విజన్ 20లో ఏం చెప్తారంటే ఇదే చెప్తాను. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరైనా ఇంప్లిమెంట్ చేయాలంటే ఊరికనే చేయరు కదండి. 100% అథెంటికేషన్ ఉండాలా, ప్రూవెన్ ఉండాలా. సో అక్కడ ఏంటి నాకు మెయిన్ నా ఐడియా ఏంటి, ఇంకొక ఐడియా కూడా ఉండేది. నేనేంటి ఇప్పుడు మన వరి ధాన్యాలు అవన్నీ మనము ట్రాన్స్పోర్ట్ చేయాలా, ఇది అన్నపూర్ణ ఆంధ్ర తెలంగాణ అనేది భారతదేశానికి అన్నపూర్ణ. అప్పుడు నా ఇంకొక వ్యూ ఏముండే, ఈ రోడ్ నెట్వర్క్ అంత బాగా కనుక అయిపోయిందంటే రోడ్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ వచ్చినాయంటే వాళ్ళకి మంచి రేట్ ఒకటి దొరుకుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది, రైతు స్ట్రాంగ్ అవుతాడు. ఎందుకంటే రైతు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఓవరాల్ రైతు మీదే పడుతుంది కదా. ఆయన పండించాడు, పండించిందని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ రోజున ఎకనామిక్ ఎకోసిస్టమ్ అంటే నేను ట్రాన్స్పోర్ట్ ఎకనామిస్ట్ కాబట్టి నేను మీకు చెప్తున్నా, ఈ రోజు మీరు నాకు చెప్పండి జీడిపి 9% ఇండియాకి టచ్ అయిందంటే ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 25 ఏళ్ల క్రితం చేసి మొదలు పెట్టి ఉండకపోతే అయ్యేదా? మీరు నాకు చెప్పండి. అవుతుందా? లేదు. ఇప్పుడు సరే పోనీ ఇది అందాం, పోనీ నేను ఇచ్చిన ప్రపోజల్ ఫెయిల్ అయితే నన్ను బ్లేమ్ చేస్తారు కదా, చేతగానోడు మాట్లాడుతున్నాడు మరి సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు దాని గురించి మాట్లాడకూడదు? నేను ఎందుకు దాని గురించి నేను ఇచ్చానని ఎందుకు చెప్పకూడదు? ఓకే, ఫెయిల్ అయితే నీ వల్ల ఫెయిల్ అయింది అంటున్నారు, మరి సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు దానికి రెస్పాన్సిబుల్ గా చెప్పండి. ఇంకా మీరు చాలా సక్సెస్ లో నేను మాట్లాడతాం. అంటే ఎగ్జాంపుల్ ఉమెన్ కి మీరు ఎంటర్ అయ్యేటప్పటికి ఇప్పుడు మీరు వాళ్ళ వాతావరణానికి అలవాటు పడాలన్నా, వాళ్ళు మిమ్మల్ని నమ్మడం ఇన్ సెన్స్ అంటే మనోడు పని చేయగలుగుతాడు అని చెప్పేసి ట్రస్ట్ కావాలని కూడా చాలా టైం పట్టేటువంటి పరిస్థితి. దట్టు అది ఉమెన్ కంట్రీ, అరబిక్ కంట్రీ అది. సో వాళ్ళతో మీరు ఎట్లా మింగిల్ అవ్వగలిగారు? అక్కడ అంతా కూడా ఎట్లా ఉంటుంది కల్చర్ అంతా కూడా? అంటే యాక్చువల్గా వాళ్ళు నా 100% ఆనెస్టీతో ఇంప్రెస్ అయ్యారు, ఫస్ట్ పాయింట్. ఓకే. రెండోది డెడికేషన్, కమిట్మెంట్. ఇచ్చిన ప్రాజెక్ట్ని జస్ట్ సైలెంట్గా నా పని నేను చేసుకోవడం అనేది ఫస్ట్ నుంచి నా స్టైల్. అది వెళ్ళామా, పని చేసుకున్నామా, దాన్ని యాజ్ పర్ స్పెసిఫికేషన్ అదంతా టీమ్ని ట్రైన్ చేసుకున్నామా అంతా. సో చాలా 100% ఫోకస్డ్గా వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్, ఇంపాసిబుల్ అనుకున్నాయి కూడా నేను చేసి ఇవ్వడం ద్వారా వాళ్ళకి నా మీద ట్రస్ట్ లెవెల్ డే బై డే వాళ్ళకి పెరిగింది. ఎందుకంటే నేను ఇప్పుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నా 2 to 3 lakh hours ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. రోజు కన్సిస్టెంట్గా 12 to 14 hours స్పెండ్ చేసిన. 24 hours ఉన్నప్పుడు బిల్ గేట్స్కి ఉంది, 24 hours మీకు ఉన్నాయండి. దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీరు బిల్ గేట్స్ అవుతున్నారు. అవును, మీరు అవ్వచ్చు.
స్పెండ్ చేస్తే టైంని కరెక్ట్గా ఫోకస్. అంటే నేనేమన్నా మీకేం కావాలో దాని మీద ఫోకస్ చేయండి. నాకు సక్సెస్ కావాలా, నాకు ఇండియన్స్ని అలా అండర్ రైట్ చేయడం నాకు నచ్చలా, ఇండియన్స్ పవర్ ఏందో చూపించాలనుకున్నా. ఓకే. సో నేను నా ఫోకస్ అంతా దాని మీద ఉంది. ఎట్లా వస్తుంది రికగ్నిషన్? ఆ ప్రాజెక్ట్ని ఫెయిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ కూడా నా చేతిలో పెట్టారు, దాన్ని సక్సెస్ చేసి చూపించాను నా ఎక్స్పర్టైజ్తో. ఆ ప్రాజెక్టివ్ ప్లానింగ్, ప్రాజెక్టివ్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే మోర్ దెన్ ఏ బాహుబలి మూవీ. ఒక బాహుబలి మూవీ అంటే ఎన్ని వేల మంది చేస్తే అది అయింది. ఇప్పుడు నా ప్రాజెక్ట్లో మోర్ దెన్ 10,000 పీపుల్ వర్క్ చేసిన వాళ్ళందరికీ కరెక్ట్గా ఏదైతే మనం షెడ్యూల్ ప్రకారం చేసినామో యాజ్ పర్ మానిటరింగ్ అవుతుందా లేదా అని చెక్ చేయడం, ఎక్కడైనా ల్యాబ్సెస్ ఉంటే మళ్ళీ దాన్ని ఈవెన్ నాట్ ఓన్లీ ప్లానింగ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, యూ హ్యావ్ టు ప్లాన్ ద మెటీరియల్స్, ప్లాన్ ద మ్యాన్ పవర్, ప్లాన్ ద థింగ్ యాజ్ పర్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్. మళ్ళీ ఏందో లో క్వాలిటీ ఇస్తాడు, ఒప్పుకోడు, తీసేస్తాడు, ప్రాజెక్ట్ నుంచి టెర్మినేట్ చేస్తాడు. అక్కడ ప్రతి ప్రాజెక్ట్లో తీసేస్తూ ఉండేవాళ్ళు, నన్ను మాత్రం 17 days వాళ్ళు కంటిన్యూస్గా చేసుకుని ఈయనే కావాలని పెట్టుకున్నారంటే యూ కెన్ ఇమాజిన్. మెయిన్ ఆ కమిట్మెంట్, డెడికేషన్, ఆ హానెస్ట్ ఇంటిగ్రిటీతో మనం ఉండడం వాళ్ళకి బాగా నచ్చింది. రైట్ సార్. ఇంకా మీరు దాదాపు 100+ కంట్రీస్తోనే మీకు కనెక్షన్స్ ఉన్నాయి, రెగ్యులర్గా మాట్లాడుతుంటారు. చాలా మంది సీఈఓలకు కూడా మీరు మెంటర్గా ఉన్నటువంటి పరిస్థితి. అంటే నాట్ ఓన్లీ 100+ అనే కాదు, కొన్ని కంట్రీస్ తీసుకుంటే డెవలప్డ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి కదా, సో ఆ కంట్రీస్ కూడా మీరు చూసుంటారు, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అంతా కూడా మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళతో పోలిస్తే భారతదేశం ఇంకా ఏం చేంజ్ చేసుకోవాలి, సో మనం కూడా డెవలప్డ్ కంట్రీ, ఆ లెవెల్లో ఉన్నటువంటి కంట్రీ కావాలంటే మన దగ్గర మార్చుకోవాల్సిన అంశాలు ఏమి ఉన్నాయి? ఇంకా దీనికోసమే నేను మమ్మల్ని పోయింది, మీరు అడిగిన దానికోసంకి ఇదే చేసిన. అక్కడ ఉన్న రోజులు ఇండియన్స్, యూరోపియన్స్, ఇండియన్స్, అమెరికన్స్ ఎక్కడ ల్యాక్ అవుతున్నారు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు అంటే కమ్యూనికేషన్స్లో ల్యాక్ అవుతున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్లో ల్యాక్ అవుతున్నారు. ఎక్కడ నోరు తెరిస్తే సెల్ఫ్ డబ్బా అని నోరు మెప్పిస్తారు చిన్నప్పటి నుంచి. సో అదే భయంతో వాడు ఫారెన్కి వెళ్ళినా ఒకడికి బానిసలా బతుకుతున్నాడు తప్పితే తను చేసిన వర్క్ని తను కూడా ప్రజెంట్ చేసుకోలేకపోతే హౌ యూ విల్ బి లీడర్? ఓకే. ఇప్పుడు మీరు ఓ ప్రాజెక్ట్ చేసినారు, అక్కడ క్లయింట్ ముందు ప్రజెంట్ చేయగలగాలి కదా. అవును. సో చిన్నప్పటి నుంచి నువ్వు సెల్ఫ్ డబ్బా నేర్పిస్తున్నావు, ఏమన్నా మాట్లాడతా అంటే క్రిటిసైజ్ చేస్తున్నావు, ఇంకా ఆయన ఏం మాట్లాడతాడు అక్కడ పోయి? అందుకే ఎప్పుడు చూసినా ఇండియన్స్ బ్యాక్ ఎండ్లోనే మిగిలిపోతున్నారు. లేకపోతే కొన్ని వేల సుందర పిచాయిలు, కొన్ని వేల సత్యానాదాలని తెచ్చే దమ్ము ఈ దేశానికి, ఈ తెలుగు రాష్ట్రాలకి ఉంది. ఎందుకు లేదు అంటే అదే నా డౌట్ కూడా. అదే ఎప్పుడు మాట్లాడినా మనము సుందర్ పిచాయ్ మావాడు, సత్యనాథెల మావాడు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్తాం. అంటే ఈ రెండు పేర్లే ఇంకెంతకాలం చెప్పుకుందాం మనము అనేది నా డౌట్. అదేంటంటే ఫస్ట్ నుంచి మనము వాళ్ళకి 100% పాజిటివిటీ నువ్వు చేయగలుగుతావు అనే ప్రాపర్ మెంటరింగ్. ఏంటంటే నేనేమి ఓవర్ నైట్లో తయారవలేదు కదా. మా ఫాదర్ చాలా ఎఫర్ట్ పెట్టిండు నా మీద, నన్ను ప్రపంచంలోనే బెస్ట్గా చూడాలని చెప్పి. మా ఫాదరు, మా మదరు, మా సిస్టరు, పెళ్ళైనాక మా వైఫ్ సపోర్ట్ ఈస్ ట్రెమండస్. ఎప్పుడు కూడా ఇంత నేను అచీవ్ చేసినాను మమ్మల్ని ఇంత అంటే, తను షీజ్ ఆల్సో సివిల్ ఇంజనీర్. సో అక్కడ ఏంటంటే మనం ఆ ప్రాపర్ గ్రూమింగ్ మనం అప్పటి నుంచి 2 years ఏజ్ నుంచి మనం చేసుకోగలిగితే ఇక్కడ కొన్ని వందల వేల సత్యానాదాలు మనం పుట్టేయచ్చు. వై నాట్? అందుకే కదా నేను ఇండియా వచ్చింది. ఎందుకంటే చెయ్యొచ్చు, చేసి తీరాలి అనే ఒక ఇదితోనే ఈ ప్రీ స్కూల్ సెక్టర్లో కూడా వచ్చాం. ఇప్పుడు మై స్కూల్ ఇటలీ అనేది యూరోపియన్ ప్రీ స్కూల్ చైన్, 14 సెంటర్స్ వెస్టర్న్ హైదరాబాద్. లాస్ట్ 1 yearలో 300 పైగా కార్పొరేట్ క్లయింట్స్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, వాళ్ళ చిల్డ్రన్ అంతా మన దగ్గర చదువుతున్నారు. వరల్డ్స్ బెస్ట్ కంపెనీలు 300 డిఫరెంట్ కంపెనీస్ నుంచి డిఫరెంట్ సెక్టర్లో మా దగ్గరకు వచ్చి చదువుతున్నారంటే మా దగ్గర ఏదో చూస్తేనే కదండి వచ్చేది. వీఆర్ రేటెడ్ యాజ్ వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ అండ్ వరల్డ్స్ ఫస్ట్ న్యూరో సైన్స్ బేస్డ్ ప్రీ స్కూల్ అనమాట. ఓకే. 500. కానీ ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, మీరు ఎందాక అన్నట్లు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నది మనకు, ఆ రకమైన ప్రాపర్ మెంటరింగ్. ఓకే. అది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పిల్లలకి ఇంతకుముందు అంటే మామూలుగా ఉంటుండే, కానీ చిన్నప్పటి నుంచి మీరు అంటే 2nd class 3rd class నుంచి ఐఐటి కోచింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి డిజిటల్ క్లాసులు అని చెప్పి ఇక వరల్డ్ బెస్ట్ క్లాసులు మొత్తం మనమే చెప్తున్నాం అన్న రీతిలో చెప్తా ఉంటారు. కానీ ఒక స్టేజ్ ఆఫ్ దగ్గరికి పోయిన తర్వాత స్టూడెంట్ కానీ, గర్ల్ కానీ, మెన్ కానీ, సో వాళ్ళ లైఫ్ మొత్తం ఇంకా ఇంతేనా లైఫ్ అని చెప్పేసి క్లోజ్ చేసుకుంటున్నారు అక్కడికే. అంటే మనం అప్పటిదాకా నేర్పించింది ఎక్కడ పోతున్నారు వాళ్ళకి? అంటే నేను పేర్లు తీయను, బట్ నేనేమంటున్నానంటే ఒక పద్ధతి ఉంటుంది ఒక స్టూడెంట్ని గ్రూమ్ చేయడానికైనా. ఇప్పుడు మీరు సోకాల్డ్ స్పోర్ట్స్ పర్సన్స్, మన పివి సింధు, టెండూల్కర్ గారు, వీళ్ళందరి గురించి మనం చూసాం కదా. వాళ్ళకి 20 years వాళ్ళు స్పెండ్ చేసినారు.
కోచెస్తో లీజెండ్స్తో ఒక ప్రాపర్ వేలో దేవర్ ట్రైన్ ఇన్ ఎ ప్రొఫెషనల్ వే, ఇన్ ఎ స్ట్రక్చరైజ్ మేనర్. జీవితాలు ఎండ్ చేసుకునే వాళ్ళని నువ్వు చదువు 20 అవర్స్ చదువు, అది కాదు పద్ధతి. చదువు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలాగా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం, స్ట్రెస్ చేయకుండా వాళ్ళని గ్రూమ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ ఓకే, స్ట్రెస్తో సంబంధం కాదు కదా, అక్కడ సక్సెస్ అనేది స్ట్రెస్ పెడితే తోడి వస్తుంది. ఆ ప్యాషన్ని డెవలప్ చేయడం, ఆ మోటివేషన్ డెవలప్ చేయడం, ఇట్లా నువ్వు చేస్తే నువ్వు ఇంకా బాగా డెవలప్ అవుతావు కాబట్టి చదువుకో అని చెప్పి గ్రూమ్ చేయడం, అది ఇటు పాజిటివ్ వేలో చేస్తే ఈ సంపుకోవడాలు ఉండవు కదండి. అవును. అట్లా చేస్తున్నారా అది మీరు ఆలోచించుకోండి. రైట్. ఒకసారి ఓమన్ దగ్గరికి పోతే, అంటే ఓమన్ అనగానే మాకు తెలిసింది అంటే సాధారణంగా చిన్నప్పటి నుంచి మేము చూసిందంటే ఓమన్గా అదొక అరబ్ కంట్రీ, అక్కడ మనుషులను చంపేస్తారట, అక్కడ బాగుండదు అటు, ఇక్కడి నుంచి పనికి పోయిన వాళ్ళు కూడా ఇబ్బంది పెడతారట అని అంటారు. సో మన దగ్గర నుంచి కూడా ఎంతో మంది వలస కార్మికులు ఒమాన్, అరబ్ ఇట్లాంటి కంట్రీలకు వెళ్తూ ఉంటారు కదా. సో అక్కడ వెళ్ళి అక్కడ ఎవరైనా ఇబ్బంది పడ్డప్పుడు మీ దృష్టికి వచ్చిన సందర్భాలు అని ఉన్నాయి సార్? అంటే జనరల్గా మనం ఇండియన్ సోషల్ క్లబ్ అని ఉంటుంది, ఇండియన్ ఎంబసీస్తో కనెక్టెడ్. సో మేము కంటిన్యూస్గా నేను ఉన్నంతకాలం తెలుగు వాళ్ళకి ట్రెండ్, ఒక ఫ్రీ ఉద్యోగాలు ఇప్పించడం ఇంజనీర్స్ కానీ, ఆ ట్రెండ్ నేను మొదలు పెట్టిన. మన వాళ్ళు ఉండాలని నన్ను చూసి మిగతా వాళ్ళు కంటిన్యూ అయ్యారు. అప్పట్లో వేళ్ల మీద 5 చాలా తక్కువ మంది ఉన్న నెంబర్స్, ఈ ట్రెండ్ నేను 21 ఏళ్ల క్రితం నేను మొదలెట్టిన ట్రెండ్ ఇప్పుడు 100,000లోకి వెళ్ళిపోయినారు తెలుగు వాళ్ళు. అంటే ఐఎమ్ ద టార్చ్ బేరర్. ఎంతమంది ఉంటారు సార్ ఒమాన్ లో మన తెలుగు వాళ్ళు? 1,00,000 మంది ఉన్నారు, 1,00,000 పైగా ఉంటారు. 1,00,000 మంది ఉంటారు. ఓకే, వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే చీప్ ఏమైనా చూస్తారు అక్కడ తెలుగు వాళ్ళని, వీళ్ళు ఏదో పని చేసుకోవడానికి వచ్చిర్లే? అంటే ఇక్కడ 2 రకాలు ఉంటారు, వైట్ కాలర్, బ్లూ కాలర్. బ్లూ కాలర్ అంటే కన్స్ట్రక్షన్ అట్లా చేసేవాళ్ళు బ్లూ కాలర్ వర్కర్స్ అంటారు అనమాట. ప్రొఫెషనల్స్, స్కిల్డ్ వాళ్ళంతా ఫస్ట్లో 21 years బ్యాక్ వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. బట్ ఏంటంటే మన వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉండాలి, మనది ఒక ఐడెంటిటీ ఉండాలనేది నాకు మెయిన్ ఇది అనమాట. సో వాళ్ళ నెంబర్ చాలా సిగ్నిఫికెంట్గా పెరిగింది ఇప్పుడు అక్కడ. నేను ఇట్లా కొన్ని వేల మందికి నేను హెల్ప్ చేసిన జాబ్స్ తెచ్చుకోవడం, నాట్ ఓన్లీ ఉమెన్, మెనీ కంట్రీస్ అనమాట. ఇప్పుడు నన్ను చూసి మిగతా వాళ్ళంతా కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అట్లా రిఫర్ చేయడం అన్ని మొదలైసరికి మన నెంబర్స్ పెరిగిపోయాయి. ఎందాక అడిగినట్టు చాలా మంది సీఓలో కూడా మెంటర్గా ఉన్నారు కదా. సో అట్లా మీకు బాగా మిమ్మల్ని టచ్ చేసినారే, ఇందుకే కదా నేను ఇట్లా మెంటర్ చేసింది, ఫలానా కూడా నేను చెప్పింది మంచిగా విన్నాడు, వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు ఎవరైనా? హర్ష కుమార్ రాయ్ అని నాతో పాటు వర్క్ చేసిండు ఒమాన్లో, తను ఎంటెక్. సో తను నా దగ్గర చేసినప్పుడు అంతా ఒక 4-5 years నా గైడెన్స్లో ఉండే. సో ఎప్పుడు వెళ్ళిపోతానని ఇండియా ఆపాను. అట్లా కాదు, ఇంకా రాలేదు, ఒక 4 years తర్వాత వెళ్ళు, యూ నీడ్ మోర్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ అండ్ మెచ్యూరిటీ. అప్పుడు ఆ ప్రాపర్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ తెచ్చుకున్నాక యూ విల్ బి మోర్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు అంటే నేను చెప్పిన ప్రకారం తను ఆగాడు. హీఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట. ఇప్పుడు తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్సల్టెన్సీ CEO కింద, ఫౌండర్ కింద స్టార్ట్ చేసిండు. తర్వాత సో మెనీ సెంట్రల్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ని రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. సో హీ గాట్ సో మెనీ అవార్డ్స్. తను ఫేస్బుక్లో కూడా మెన్షన్ చేసినాడికి MNR సార్ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని చెప్పేసి. ఈజ్ ద మీ యూట్యూబ్ వీడియోల కింద కొన్ని కామెంట్లు కూడా చూసిన, ANR, NTR, MNR అంట, అంటే వాళ్ళిద్దరితో మిమ్మల్ని పోలుస్తూ ఉన్నారు. గ్రేట్ అచీవ్మెంట్ సార్ అంటున్నారు, గ్రేట్ మెసేజ్ సార్ అని చెప్పేసి పోగొడుతున్నారు. సో అట్లా అంతటి MNR సార్ తన నాలెడ్జ్ మొత్తాన్ని ఉమెన్ కంట్రీకి ఇచ్చిండు. ఉమెన్ కంట్రీలో వాళ్ళకు ఎట్లా అవసరం ఉంటే అట్లా పనిచేసిండు. ఉమెన్ నుంచి ఇండియాకి ఏం తీసుకొచ్చిండు MNR సార్? అంటే ఉమెన్ నాకు దాదాపు ఒక 50 ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఇచ్చిపెట్టి, నా మెయిన్ ప్యాషన్ ఇండియాలో లక్షల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. మీరు అన్నారు చూసారు ఇందాక, ఓన్లీ వాయిస్ ఉందర్ పిచ్చాయి అది అని. అది మేము చైల్డ్హుడ్ నుంచే చేయాలనే కాన్సెప్ట్స్ ప్రీ స్కూల్ సెక్టర్కి తీసుకొచ్చాము. ఎందుకంటే 0 to 7 years మ్యాక్సిమం ఏజ్ ఆఫ్ గ్రాస్పింగ్ అనమాట. సో అప్పటి నుంచి మనం వీళ్ళని గ్రూమ్ చేయడం మొదలెడితే, అంటే మేబీ మనం 20 years తర్వాత ఇంటర్వ్యూ పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ 20 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూ చేశారు కదా, ఇప్పుడు రోడ్లు ఎట్లా డెవలప్ అయినాయో ఒక ఎడ్యుకేషన్ రెవల్యూషన్ మీరు క్రియేట్ చేశారు MNR గారు. 2026లో మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ 2046లో మేబీ 2036లో మనం మాట్లాడుకుంటే అప్పటికి నేనేం చేస్తున్నానని జనాలకి, మేబీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మేము వీఆర్ ట్రయింగ్ టు బిల్డ్ దిస్ నేషన్ యాజ్ ఎ బెస్ట్ ఇన్ ద వరల్డ్. దట్స్ ద ఓన్లీ వే ఎడ్యుకేషన్ కెన్ డూ ఇట్ అనమాట. అందుకోసమనే ఆ నాలెడ్జ్ని, ఆ ఎక్స్పీరియన్స్ని, ఎక్స్పర్టైజ్ని ఇప్పుడు లాస్ట్ ఇయర్ మా
స్టూడెంట్ మై స్కూల్ ఇట్లా పిల్లోడు నేషనల్ అవార్డు స్పోర్ట్స్లో వచ్చింది. ఓహో ఒక 9 months అంటే మేము ఆ బ్రెయిన్ని డెవలప్ చేస్తాం కాబట్టి ఆల్రౌండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాం కాబట్టి అతను కొంతమంది ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో 6-7 కంట్రీస్తో పోటీపడి మన పిల్లలు వరల్డ్ రికార్డ్స్ కూడా బ్రేక్ చేసినారు లాంగ్ మెమరీ. అట్లా మేము వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అంటే ఎడ్యుకేషన్. ఓన్లీ ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్ వరకే ఉండాలనుకుంటారా, లేదంటే స్టడీ అయిపోయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్స్ నేర్పించడం కానీ కోచింగ్ సెంటర్స్ లాంటివి కానీ అట్లా ఏమైనా ఆలోచన ఉందా? ఆ ఆలోచన ఉంది కాబట్టి మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళి ఒక కాలేజీలో ట్యాగ్ వేసుకొని చెప్పిన 5-star హోటల్ బిస్కెట్లు పెట్టి చెప్పిన అదే, మీ దగ్గర ఇంటర్వ్యూ చెప్పిన అదే ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ టైం. ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూని ఒక కష్టంలో ఉన్నాడో లేకపోతే ఒక డిప్రెషన్లో ఉన్నాడో, ఇప్పుడు అంటే పేర్లు చెప్పను, చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు. చాలా హై లెవెల్ ఫ్యామిలీస్ నుంచి పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఆంధ్ర తెలంగాణలో వాళ్ళు కూడా నా వీడియోస్ కంటిన్యూస్గా యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసి ఒక వారం రోజులు డీప్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది నార్మల్ అవ్వడం జరిగింది. ఓకే, బట్ ఇంతమందిని మోటివేట్ చేసినటువంటి ఎంఎన్ఆర్ గారు ఎప్పుడన్నా ఆయన లైఫ్లో డిమోటివేట్ అయిందా? డిమోటివేట్ అయ్యాను. ఎప్పుడంటే నేను పేటెంటింగ్ కోసం నేను వెళ్ళినప్పుడు చెన్నైలో లంచం అడిగినారు. ప్రొయాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సో కంపెనీకి అమ్మేసేయండి ఇది. నేను ఇది నా పేటెంట్, యాపిల్ అనేది ఒక పేటెంట్, అది యాపిల్ కంపెనీది. నా లైఫ్ అంతా కష్టపడి నేను ప్రొయాక్టివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విజన్ 2020 ఇచ్చిన కాన్సెప్ట్స్ అంతా ఇది. ఇండియా ఈరోజు 70 సంవత్సరాల ఇండియన్ హిస్టరీలో ఎకానమీ ఈరోజు ఇంత పరుగులు పెడుతుంది అంటే మెయిన్ రీజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి 190 దేశాల్లో నేను రీసెర్చ్ చేసుకొని నేను ప్రాక్టికల్గా లక్షల మందిని స్టడీ చేసిన దానికి నువ్వు లంచం ఇవ్వకపోతే మేము చెయ్యము లేదా వేరే వాళ్ళకి అమ్ముకో అన్నప్పుడు డిమోటివేట్ అయ్యి వెళ్ళిపోయాను ఇండియా నుంచి. ఓకే, 2003 ఇందాక అడిగారు కదా ఎందుకు వెళ్ళిపోయినారు, అందుకే వెళ్ళిపోయినా. రికగ్నిషన్ లేనప్పుడు ఎందుకు పనిచేయాలి ఇక్కడ. ఓకే, దెన్ కంబ్యాక్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైనా గుర్తించారా? అరే ఎందుకు ఏమన్నారు మీరు ఇన్ని రోజులు అక్కడ ఉన్నారు, మిమ్మల్ని కోల్పోయినాం అని చెప్పేసి అన్నారు ఎవరన్నా? సార్ ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా అప్రిషియేట్ చేసినా చేయకపోయినా ఈ కంట్రీకి అదే రెస్పాన్సిబుల్ సిటిజన్ నేనేం చేయాలి అది నేను చేస్తాను. నేను ఏ రోజు ఒక అవార్డుల కోసమో ఇంటర్వ్యూస్ కోసమో నేను పని చేయాలి. ఎవరో మీలాంటి వాళ్ళు పిలిస్తే నేను ఇంటర్వ్యూస్కి వచ్చి నాకు తెలిసింది నేను చెప్పిన. సో నా నాలెడ్జ్, నా ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పర్టైజ్ అనేది ఈ దేశ అభివృద్ధికి ఉపయోగపడాలనేది. అంటే ఎంఎన్ఆర్ గారి గురించి ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఆయన ఫోన్ చూపిస్తా ఒకసారి చూడండి. మామూలుగా మన ఫోన్లలో ఎన్ని కాంటాక్ట్స్ ఉంటాయి అంటే నేను షాక్ అయిన ఎందాక చూసి. నార్మల్గా అయితే ఇప్పుడు నా ఫోన్లో చూస్తే ఒక 500-700 కాంటాక్ట్స్ ఉంటాయి. మహా అయితే ముఖ్యమంత్రి ఫోన్ తీసుకున్నాం అనుకోండి, ఆయన ఫోన్లు ఎన్ని ఉంటాయి, ఒక 1000-2000 ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. ఒకసారి ఎంఎన్ఆర్ గారి ఫోన్ చూపిస్తారా మీరు? ఆయన ఫోన్లో చూడండి ఒకసారి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో. ఐ వాజ్ షాక్డ్ అనమాట. నాట్ ఓన్లీ నెంబర్స్ అనే కాదు, ఆయన వాట్సాప్ గ్రూప్స్ ఎన్ని కంట్రీస్కి ఆయన త్రూ ఫోన్ ద్వారా మెయింటైన్ చేస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు. రైట్, ఒకసారి చూడండి. సో వీలైతే దీన్ని జూమ్ కూడా చేసే ప్రయత్నం చేయండి. 11,233 కాంటాక్ట్స్ ఉన్నాయి దీంట్లో. సో దట్టు ఇవన్నీ కూడా సెలెక్టెడ్ కాంటాక్ట్సే. ఏదో నార్మల్గా మనం దొరికింది కదా పర్సన్ నెంబర్ ఫీడ్ చేసుకుందాం అన్నట్టు కూడా కాదు. 11,233 కాంటాక్ట్స్ని సార్ మెయింటైన్ చేస్తుంటే ఇంకా చాలా వాట్సాప్ గ్రూప్స్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, ఓమన్, ఏవో కంట్రీలు చూపించండి ఎందాక. వాళ్ళందరూ అక్కడ ఉన్న సీఈఓలతో కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాడు. సార్ ఇంత చేస్తూ ఉన్నారు మీరు. ఒకవైపు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి, ఒకవైపు మీరు ఇప్పుడు ఇండియాలో స్కూల్స్, ఎడ్యుకేషన్ అదంతా కూడా వర్క్ చేస్తున్నారు. ఇంకో పక్క మీరు ఎంత తిరిగి వచ్చినా కూడా వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి, మాట్లాడాలి, వాళ్ళతో మీటింగ్స్ అరేంజ్ చేయాలి, వాళ్ళకి మెంటర్ చేయాలి. ఎట్లా సార్ ఇదంతా ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు లైఫ్ని? ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్స్ టైం అదే కదా ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ నేను ఇన్నోవేట్ చేసింది. నేను 8 గంటలు పడుకుంటా. ఓకే, నేను 8 గంటలు పడుకుంటా, శుభ్రంగా వాకింగ్ చేస్తా, అన్ని చేస్తా. బట్ చెప్పాను కదా, ఫోకస్ ఆన్ వాట్ యూ వాంట్. ఓకే, 100% ఫోకస్ ఆన్ వాట్. ఒక్క సెకండ్ అయినా అక్కర్లేని దానికి ఎందుకు ఇవ్వాలి? యూ ఫోకస్ ఆన్ యువర్ గోల్ అంతే. అవును. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చిన మీ మీద ఫోకస్, అక్కడ వెళ్ళి స్టాఫ్ మీటింగ్ పెట్టిన అప్పుడు ఓన్లీ ఫోకస్ స్టాఫ్ మీటింగ్, ట్రైనింగ్ చేస్తున్నా ఓన్లీ ట్రైనింగ్ మీద ఫోకస్. సో ఇట్లా మీరు ఎక్కడిదక్కడ ఏ పని చేసేటప్పుడు దాని మీద మీరు 100% ఫోకస్ చేస్తే యూ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్, మెనీ థింగ్స్ మచ్ మోర్ దెన్ దిస్. ఇక్కడ ఇంకా ట్రాఫిక్ ఉంది కాబట్టి నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. బట్ ట్రాఫిక్ కూడా లేదనుకోండి ఇంకా చేయొచ్చు. ఉన్న టైంని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలా, నాది మినిట్ టు మినిట్ ప్లానింగ్ ఉంటుంది. ఒక్కసారి మీదే చెప్పండి సార్, మీ జనరల్గా మీ డే ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి. డే వాకింగ్ చేస్తాము, ఓకే, తర్వాత వెళ్తాము. అంటే నేను జనరల్గా
బిజినెస్ మీటింగ్స్, సిఇఓతో మీటింగ్స్, బిజినెస్ డెవలప్మెంట్ మీటింగ్స్, అవన్నీ. సో నాకు టాప్ ప్రయారిటీ టాస్క్ లిస్ట్ ఉంటుంది అనమాట ఎప్పుడు డేలో. సపోజ్ ఒక 100 టాస్క్లు ఉన్నాయి అనుకుంటే విచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ మోర్ అర్జెంట్ అనేది ఫస్ట్ నేను ఫిగర్ అవుట్ చేసుకుంటా. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ అర్జెంట్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో అందులో ఏది మోస్ట్ క్రిటికల్ ఉందో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేసి అది ఫినిష్ చేస్తాం. ప్రతి దానికి బడ్జెట్ చేస్తా టైం, ఈ టాస్క్ ఇంత, ఈ టాస్క్ ఇంత, ఈ టాస్క్ ఇంత. సో ఉన్న టైంని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే ఎందుకు చేయలేదు? టైం మేనేజ్మెంట్. నిజంగా కరెక్టే. ఈ టైం మేనేజ్మెంట్ తెలియకనే చాలా మంది మీరే చెప్పండి టైం ని వేస్ట్ చేసుకుంటున్నారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కొనడానికి వెళ్ళాము, ఓకే, వెళ్ళే ముందు R&D చేస్తా. విచ్ ఆర్ ద టాప్ 5 బ్రాండ్స్ ఇన్ ద వరల్డ్, ఓకే 5 వాడు, అదొక 5 minutes. షాప్కి వెళ్ళాము, ఓకే, విచ్ షాప్స్ టు గో, బజాజ్, రిలయన్స్, టాటా, ఓకే, ఈ మూడిట్లో వెళ్ళాము. మూడిట్లో ఒక 5 minutes టైం స్పెండ్ చేసి, ఓకే నాకు కావాల్సిన మోడల్ ఏంటి, ఏ స్పెసిఫికేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్పెసిఫికేషన్ నీ దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి బాస్, ఉన్నాయా లేవా, ఓకే 3 నెక్స్ట్ షాప్. నీ దగ్గర ఉన్నాయా 3 నెక్స్ట్ ఉందంటేనే నేను మాట్లాడాలి. ఫోన్ లేదని ల్యాప్టాప్ చూద్దామని, ల్యాప్టాప్ బాగాలేదని చెప్పేసి వచ్చింది ఫోన్ కొనడానికి. ఆ ఫోన్ ఉందా లేదా, లేకపోతే నేను ఎందుకు 1 minute వేస్ట్ చేయాలి వాళ్ళతో? ఓకే, ఉంటే మాట్లాడతాం. ఇప్పుడు సపోజ్ బిజినెస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఎలా మేనేజ్ చేస్తాం. నన్ను కలవడానికి చాలా మంది వస్తారు. ఓన్లీ జెన్యున్ పీపుల్ తోనే నేను డీల్ చేస్తాను. దట్ ఈస్ త్రూ రెఫరెన్స్ ఉండాలి కంపల్సరీ, లేదా నాకు తెలిసి ఉండాలి. వేరే కేటగిరీ నేను హ్యాండిల్ చేయను. ఓకే ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాకు అనిపించింది ఇది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, బలవంతంగా వచ్చి కూర్చున్నారు అనగానే 2 minutes సెకండ్స్ థ్యాంక్ యూ నైస్ టు మీట్ యు సార్ అని పంపించేస్తాను. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, నేను ఎందుకు నా టైం వేస్ట్ చేసుకోవాలా? ఇప్పుడు సపోజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీ వ్యూవర్స్ కి ఇంట్రెస్ట్ ఉంది, ఇన్ని పాయింట్లు ఒక్క పాయింట్ అని ఎవరో ఒకళ్ళకి కనెక్ట్ అయ్యి ఒకళ్ళ లైఫ్ బాగుపడి ఒక సుందర పిచ్చే తయారైతే అది నాకు సంతోషం. ఇందులో నా ఎక్స్పెక్టేషన్ నేను చెప్పాను కదా, ఈ రోజు వరకు ఏ ఇంటర్వ్యూకి నేను డబ్బులు తీసుకోలేదు, ఏ కాలేజీ వాళ్ళు మొన్న ఎవరో కాలేజీ వాళ్ళు డబ్బులు ఇస్తాను, నాకు అవసరం లేదండి. నా కంట్రీ కోసం నేను వచ్చేసిన నా ప్యాషన్తో నేను లక్షల మంది యూత్ అందరూ మన కంట్రీ ఎక్కడైనా భారతదేశ జెండా అవును పైకి ఎగరాలనేది నా ఇది. ఫైనల్ గా సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఫోన్ అంశం కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మొత్తంలో కూడా మనం మాట్లాడుకుంది ఆల్మోస్ట్ ఒక 25 to 35, 40 ఏజ్ మధ్యలో ఉన్న గ్రూప్ ఉన్నటువంటి అయ్యే మాట్లాడుకున్నాం, సిఇఓలని, యూత్ అని చెప్పేసి. కానీ ఇవాళ యూత్ని ముఖ్యంగా వెంటాడుతున్న, పట్టి పీడిస్తున్న ఒక పిశాచి దయ్యం ఏదైనా ఉందంటే ఫోన్ ఎంతవరకు వాడాలి అంతవరకు వాడితే బాగుంటుండే మీరు అన్నట్టు. కానీ ఫోన్ ఒకసారి చూడడము, సోషల్ మీడియా రీల్స్ అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇట్లా చెడు వ్యసనాలకు బానిస అయిపోయి ఒకరు పరిచయం అయిపోయి చంపుకొని, కొట్టుకొని, గుద్దుకొని, అంటే ఎట్లా సార్ రోజు రోజుకు పెరిగిపోతున్నా తప్ప దీని మీద ఎంత అవేర్నెస్ చేసినా కూడా యూత్ దాని నుంచి బయటపడలేకపోతున్నారు. ఎందుకంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిస్టల్ ఉందండి, పిస్టల్ ఎందుకు ఇస్తాం? ఆత్మరక్షణ. ఒక పాము వచ్చింది దాన్ని చంపేయండి, అది ఓకే. అంతేగాని దాన్ని 100 రకాలుగా దాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నదంటే దాన్ని మిస్యూజ్ అనమాట. ప్రాపర్ యూజ్ ఏంటి? షూట్ వెన్ యువర్ ఇన్. అవును, ఇది రెస్క్యూ. ఫోన్ అనేది ఏంటంటే అది మాకు నేను ఎంటెక్ లో 2000 సంవత్సరంలో చెప్తా, 26 ఏళ్ల క్రితం ఈమెయిల్ కోసం క్యూలో కూర్చోవలసి వచ్చేది ఒక 10 చైర్లు వెనకాల. నాకు గూగుల్ సెర్చ్ చేయడానికి మా సిస్టర్ని, వేరే దేశంలో ఉన్న సిస్టర్ని అడిగితే తను మొత్తం అన్ని నాది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అనమాట. నేను చేసిన ప్రాజెక్ట్ ఒక PhD లెవెల్లో చేసే ప్రాజెక్ట్. అంటే మా ప్రొఫెసర్లు అన్నాను, బాబు టెక్స్ట్ బుక్ రాస్తున్నావా, ఎంటెక్ ప్రాజెక్ట్ రాస్తున్నావు నువ్వు? అది వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి మా ఎంటెక్ జూనియర్స్కి యాడ్ చేసినాం. ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో, ప్రపంచంలో ఒక స్టూడెంట్ వర్క్ని కరికులం చేయడం అనేది నాకు తెలిసినంతవరకు ఇదే ఫస్ట్ టైం. వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఫోన్ అనేది ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇవన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రతి చోట మంచి చెడు 2 చోట్ల ఉంది. ఇండియా కన్నా ఎక్కువ ఉంది మిగతా దేశాల్లో. అక్కడ మీడియాని కంట్రోల్ చేస్తారు కాబట్టి బయటికి రావు. ఇక్కడ మనం డెమోక్రసీ కాబట్టి మనకి 140 కోట్ల మందిలో అన్ని బయటకు వస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే మనం యూత్కి నేర్పించాల్సింది, నేను మీకు ఒకటే చెప్తాను, అన్నోన్ పర్సన్స్ ని డీల్ చేయొద్దండి, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. అవును, ఫినిష్ అయిపోయింది. నేనేమంటున్నా, ఇందాక ఎవడో ఫోన్ చేసి నేను నీకు ఇంత లోన్ ఇస్తాను, అంత లోన్ ఇస్తున్నా అని ఒక్క నిమిషం ఆలోచించిన. నేను అప్లై చేయలేదు లోను, నేను అడగలేదు. 1-2 క్వశ్చన్లు వేసిన, నీ ఆఫీస్ అడ్రస్ చెప్పరా హైదరాబాద్లో. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ నాకు కూడా ఫోన్ చేసినారు, అరెస్ట్ చేస్తాం, చేసుకోరా భయ అన్న.
చేసుకో, నేను అది చేస్తా ఇది చేస్తా చేసుకో. నేను తప్పు చేయను, నేను ఎందుకు భయపడాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నేను దీని మీద కూడా చాలా స్టడీ చేసిన, దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఓకే. టెలిగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫోన్స్లో కానీ మీకు తెలియని వాళ్ళతో ఎందుకు చాట్ చేస్తారు? ఫస్ట్ చేయదు. ఫస్ట్ మీరు చాట్ చేస్తే కదా వాడు ట్రస్ట్ బిల్డ్ చేసే కదా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఒక బ్యాంకే ఇవ్వలేకపోతాను, నేషనలైజ్డ్ బ్యాంకు మోర్ దెన్ 4%, 5% ఇంట్రెస్ట్. ఎవడైనా 20%, 200% వస్తుంది అంటే ఎట్లా నమ్ముతున్నారు మీరు? డోంట్ ట్రస్ట్. మీ గుడి నమ్మక వాళ్ళ పెట్టుబడి. కరెక్ట్. ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాడు ఏదో దొంగ ప్రొఫైల్ పెట్టుకుని చేస్తున్నాడు. వాడు ఎవడో తెలియకుండా ఎట్లా నమ్ముతున్నారు? గుడ్డిగా నమ్మద్దు. ఓకే, మన చుట్టమో మన క్లాస్మేట్ అంటే మనతో ఉన్నారు, మనకు తెలుసు. ఇప్పుడు మీరు అన్ని అబ్జర్వ్ చేస్తే సోషల్ మీడియా ప్రాబ్లమ్స్ అన్ని బ్లైండ్ ట్రస్ట్ అండ్ గ్రీడీనెస్, ఈ రెండే కదా. అవును. దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నమ్మడం మానేయండి. అంటే మీరు చెప్పడానికి బాగానే సింపుల్ గా చెప్తారు సార్. ఇప్పుడు ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసినట్టే నేను చేయకుండా ఊరుకుంటున్నా ఈ తరంలో ఈ ఏజ్లో. దాని నుంచి ఎట్లా బయటపడాలి? నేనేమంటున్నా, స్పీడ్ బ్రేకర్ ఉందంటే డ్రైవింగ్ మానేమని కాదు, కొంచెం స్లోగా వెళ్ళరా నాయన. కానీ మేము ఏం చేస్తామంటే ఇట్లా బండి ఇట్లా లేపి ఇట్లా కొట్టాలని. సరే, నేనేమన్నా యూత్ ఓకే, నేను 20 ఏళ్ల క్రితం మీరు అన్నట్టుగానే. బట్ ఏంటంటే ఇక్కడ ట్రెండ్ సోషల్ మీడియాని కాసేపు పక్కన పెడితే ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకునే ట్రెండ్ ఎక్కువైపోయింది. అది మెయిన్ ప్రాబ్లం అన్నిటికీ. నేనేమంటున్నా, మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్నాను కూడా, ఈ రోజు మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే మీ అమ్మ నాన్న రాత్రింబవళ్ళు చేసిన కష్టం. వాళ్ళకన్నా గొప్ప లేరండి ప్రపంచంలో. మీ ఫ్యామిలీ, నీ అక్క, నీ చెల్లెలు, తమ్ముడు, వాళ్ళే మీ వెల్ విషర్స్. వాళ్ళకన్నా బయట వాళ్ళు మీకు కరెక్ట్గా చెప్పాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం ఎవరికి లేదు కదా. అకౌంటబిలిటీ కూడా వాళ్ళకే ఉండాలి. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే, డౌట్ ఉంటే వాళ్ళతో డిస్కస్ చేయండి. నేను ఇది కూడా చెప్తున్నాను, నాకు అది వీళ్ళ సైడ్ నుంచి. పేరెంట్స్ కూడా నేను ఇదే చెప్తాను, కొంచెం టైం ఇవ్వండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా పోతున్నారు, ఏంటి, వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అనేది, బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాళ్ళు బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు. ఓకే, మీ దగ్గరికే వస్తారు. అవును. ఈ రోజు నేను మీరు కూడా అడిగారు కదా, ఇంత అచీవ్ ఎట్లా చేసినారంటే 17 సంవత్సరాల నా ఫారిన్ హిస్టరీలో ఒక్క టీం మెంబర్ నన్ను విడిచిపెట్టుకోలే. ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు పర్సనల్ టు ప్రొఫెషనల్ 24 hours అన్నీ వచ్చి నాకు చెప్పారు, సాల్వ్ చేసిన. వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఆ కాన్ఫిడెన్షియాలిటీ నేను మెయింటైన్ చేస్తాను. మీరు ఆ భరోసా మీరు ఇచ్చినప్పుడు బయట వాళ్ళు వచ్చే క్వశ్చన్ ఎక్కడ ఉంది చెప్పండి. అవును. డబ్బులు ముఖ్యమే, ఫ్యామిలీ ముఖ్యమే, రెండు ముఖ్యమే. అవును, రెండు కావాలి. యూ హ్యావ్ టు బ్యాలెన్స్. అది మనం ఎప్పుడైతే నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, మీరు అడిగే ప్రాబ్లం సొల్యూషన్ చెప్తున్నా. అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఎవరికి ఉరుకులు పరుగుల జీవితంలో 4 గంటలు ట్రాఫిక్లో స్పెండ్ చేస్తూ జనాలు, ఓకే ఐ అగ్రీ. బట్ ఏంటంటే మనం కొంచెం ఈ యూత్కి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి మనం టైం ఇచ్చి వాళ్ళతో వాళ్ళ ఇష్టాలు ఏంటి తెలుసుకొని మనం గైడ్ చేసినాం అనుకోండి, మన రోల్ వేరే వాడు చేసి మోసం చేసే పరిస్థితి రాదని చెప్తున్నా. ప్రొయాక్టివ్గా ఉండండి అంటున్నా. ఇప్పుడు నేను మీరు టైం ఇవ్వకపోతే ఆయన దగ్గరికి పోతా, మీరు ఇస్తే నేను ఎందుకు పోతా? ఫోన్ కదా లాజిక్. ఆ లాజిక్ కూడా మనం మిస్ అవుతున్నాం. అంతా అయిపోయినాక వాడిని వీడిని బ్లేమ్ చేసుకుని పోస్ట్ మార్టం చేయడం వల్ల ఉపయోగం లేదు. అసలు అలాంటి సిచ్యువేషనే రాకుండా ఎట్లా చేద్దామని ఎందుకు ఆలోచించకూడదు మనం? అవును. ఇప్పుడు ఇట్లా అయింది, ఫేస్బుక్ లీడ్ మోసం చేసినాడు, ఇన్స్టాగ్రామ్ లీడ్ మోసం చేసినాడు, ఓకే చేసిండు. అట్లా చేయకుండా ఏం చేయాలి? ఎవరైనా మాట్లాడుతున్నారా? అవును. ఫేస్బుక్ జుకెన్స్బర్గ్ ఏమైనా చెప్పాడకి వచ్చే ప్రతి మెసేజ్ నేను నమ్మమని ఫేస్బుక్లో? వాడు ఎప్పుడైతే మీ ముందుకు రాకుండా ఓన్లీ, అసలు నేనైతే ఒక మనిషిని నా ముందు వచ్చి కూర్చుంటే కానీ నమ్మనండి. వాడి మెసేజ్, వాడు మగవాడు ఎవడో నాకేం తెలుసు, ఎలక్ట్రానిక్ అది ఎందుకు నమ్మాలా? ఇంకా ఏ వచ్చినాక ఇంకా ఎందుకు నమ్మాలా? అవును. మనిషిని చూసి డిసైడ్ కాండి. నీకు టైం పాస్ కావాలంటే ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఇంతమంది రిలేటివ్స్, ముక్కు మోహన్ తెలియని వాళ్ళని డీల్ చేయొద్దండి. ఇదే సొల్యూషన్, ట్రై చేయండి. ఇట్ కెన్ బి సాల్వ్డ్ 100%. నేను ఒకటే చెప్తున్నాను, 2 ఛాలెంజెస్ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు. రోజు పేపర్లు చదువుతున్నాను, టెలిగ్రామ్ యాప్లో చూసాము 30% ఇస్తానన్నాడు, డబ్బులు ఇచ్చిండు, అలా పెట్టించి ఫోన్ బంద్ చేసిండు.
అరే ముఖం తెలియనోడికి ఎందుకు అథెంటికేటెడ్ బ్రోకర్స్, షేర్ బ్రోకర్స్ ఉంటే వాళ్ళ దగ్గర పోండి. అవును. మనిషిని చూడకుండా ఎట్లా మీరు బిజినెస్ చేస్తారు? ఇప్పుడు నేను ఇంత బిజినెస్ నేను చేసినానికి ప్రపంచవ్యాప్తంగా ఒక ఎంఓఈ ఈ రోజు వరకు మనిషిని చూడకుండా ఈ రోజు ఈలే వాళ్ళు మనిషిని చూస్తేనే ఇస్తారు. ఎంత డాక్యుమెంటేషన్ మనం ఇచ్చినా చూడదండి. మనిషిని చూడకుండా ఫ్రెండ్షిప్ లో చేస్తే బిజినెస్ అయితే ఫినిష్. సింపుల్ లాజిక్ అయిపోయింది. ఆడు ఎట్లా ఇస్తాడు, ఎట్లా నమ్ముతావు, ఏంటి బేసిస్? నువ్వేమైనా అకౌంట్ స్టేట్మెంట్ ఇచ్చినావా, లేకపోతే వాడికి ఏమైనా రిజిస్టర్డ్ అడ్రస్ ఉందా? ఆడి దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరైనా కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, ఓకే ఉన్నారు అనుకున్నాం. ఉంటే వాడు ఎందుకు ఇవన్నీ చేసుకుంటాడు? వాడే చేసుకోవచ్చు సార్. సపోజ్ లాజిక్ సార్, ఇప్పుడు నేనేమంటున్నా 10 లక్షలు ఇవ్వండి, 20 లక్షలు మీకు నేను పెంచుతా అంటున్నాను. సరే, నీకు అంత కెపాసిటీ నువ్వే చేసుకో, నీ డబ్బులు తీసుకు, మీ డబ్బులు వచ్చి కొడుతున్నా. అవును. అంటే కాదనే కదా, అంటే ఫ్రాడే కదా అక్కడ. అవును. లాజిక్ సింపుల్. ఈ రోజు సైబర్ క్రైమ్స్ లో జరిగే దాంట్లో ఎక్కువ షేర్ మార్కెట్ పెట్టుబడులే ఉన్నాయండి. అవును. 20-30% ఇస్తాను వాళ్ళు చెప్తున్నారు. నీకు అంత టాలెంట్ ఉంటే నువ్వే షేర్లు కొనుక్కుని నువ్వు చేసుకోవచ్చు కదా. జనాల డబ్బులు ఎందుకు అడుగుతున్నావు నువ్వు? మోసం చేయాలనుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు సింపుల్ గా. ఇప్పుడు నీకు తెలుసుకి వాడు ఫోన్ బంద్ చేస్తే వాడిని పట్టుకోలేవు. ఎంతమంది నన్ను పట్టుకుంటారు వెళ్ళి? ఆ ఫోన్ పడైతే ఏం చేయలేడు ఎవరు. మనిషిని చూడకుండా ఆఫీస్కి వెళ్ళకుండా ఎందుకు చేయాలి బిజినెస్? ఈ రోజు ఒక అడ్మిషన్ కోసమే పేరెంట్స్ విజిట్ చేయకుండా ఒక అడ్మిషనే తీసుకోవడంలా 8,000 రూపాయలు 7,000 రూపాయలది కోట్లు లక్షలు మనిషిని చూడకుండా ఎందుకు ఇవ్వాలండి? మనం ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకండి. నమ్మద్దు. ఎందుకు నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అంటే నేనేమన్నా అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసిన. నేను లాజికల్ గా థింక్ చేసిన. ఇందాక ఎవడో ఫోన్ చేసి నాకు నిజంగా ఆ కంపెనీలో పనిచేసేవాడు తెలుసు, వాడికి ఫోన్ చేసి అడిగినాకి ఇట్లాంటి ఫోన్లు వస్తానని నువ్వు ఇష్టం లేదు సార్, ఇంకా 6 months టైం పడుతుంది, ఆఫర్ ఇవ్వాలి. అయిపోయింది. క్రాస్ వెరిఫై చేయి. వాడు చెప్పాడు, ఎందుకు నమ్మాలా? అవును. చూడు ఇట్లా టెలిగ్రామ్ యాప్ లో పెట్టినప్పుడు ట్రాక్ రికార్డ్ చూడండి. ఇట్లాంటి చాలా ఫ్రాడ్ జరుగుతుంది. మనం కేర్ఫుల్ గా ఉండాలి. మీ అమ్మ నాన్న అడుగు, నాన్న పెట్టమంట, అడిగేది ఉండదు. బుడింగ్ అని తీసి టిక్ 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 అని కొట్టేది. ఎవరైనా ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి. చాలా మంది ఉన్నారు మార్కెట్లో ఎక్స్పర్ట్, జెన్యున్ గా చేసేవాళ్ళు. వాళ్ళని డబ్బులు అడగట్లేదు కదా, జెన్యున్ గా ఉన్న వాళ్ళని సలహా అడగండి. ఇట్లా నాకు టెలిగ్రామ్ లో పెడతాను అంటున్నాడు. 100% ఇంపాసిబుల్. 10% కన్నా ఎక్కువ ఎవరు ఇవ్వగలుగుతారండి? అది చెప్పండి మీరు. అవును. నాట్ పాసిబుల్. యాక్చువల్లీ మీరు ఇందాక అడిగిన సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చినాక ఫేస్బుక్ ఇన్స్టాలో ఏంటంటే స్పామర్ గురించి మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అది కొంచెం డీప్ గా స్టడీ చేయాలి మనం. అంటే ఒక ప్రొఫైల్ వచ్చిన వెంటనే మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది కదా, కింద చిన్న అక్షరాలతో రాస్తాడు అనమాట ఫేస్బుక్ కోడ్. దిస్ మ్యాన్ చేంజ్ సో మెనీ టైమ్స్ ప్రొఫైల్. అవునా? ఆర్ యూ రియల్లీ ఇంట్రెస్టెడ్ అని. సో ఇందాక నా ఫేస్బుక్ లో నేను కొన్ని 100 రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేయలేదు కదా. నేను చాలా డీప్ గా స్టడీ చేసి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసే ముందు అసలు మ్యూచువల్ ఫ్రెండ్స్ లేకపోతే అసలు యాక్సెప్ట్ చేయను. అంటే ఈ కొన్ని టిప్స్ అంటే ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా సేఫ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరి సేఫ్టీ మన రెస్పాన్సిబిలిటీ. అవును. సో మ్యూచువల్ ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఫస్ట్ యాక్సెప్ట్ చేయొద్దండి. రెండోది ఇన్స్టాలో కూడా ఓన్లీ సింగిల్ ఫోటో, అంటే స్పామర్స్ ని కూడా కొన్ని గైడ్ లైన్స్ చెప్తున్నాం. ఓన్లీ సింగిల్ ఫోటోలు పెడతారనమాట. ఒక 2-3 ఉన్న ఫోటోలు, 4 ఉన్న ఫోటోలు అట్లా ఉండవు. వాడు స్పామర్ కాబట్టి దొంగ ఫోటోలు పెట్టుకుంటాడు అనమాట. అట్లా వాడు జెన్యున్ అయితే ఇట్లా ఈవెంట్స్ ఫోటోలు అని అది మనం కొంచెం ప్రొఫైల్ ని డీప్ గా స్టడీ చేయాలన్నమాట. అది కూడా ఇంకొకటి ఏంటంటే వాడు ఒకటే రోజున 10-20 ఫోటోలు పెట్టేస్తాడు. 2-3 డేట్స్ లోనే ఉంటాయి 30 ఫోటోలు. మనం కొంచెం డీప్ గా వెళ్ళి ఆ ఫొటోస్ ఏ రోజులో పెట్టాడో చూడాలి. ఎప్పుడు చూసినా అది ఓన్లీ ఒక ఫోటోనే ఉంటుంది, ఇంకెవరు ఉంటారు అనమాట. అవును. ఆ కంటెస్ట్ కూడా చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నేచురల్ గా ఉన్నాయి, నేచురల్ గా మనం ఒక ఎమోనో ఎక్స్ప్రెషన్ పెట్టుకుని మనం రాస్తాం. ఈ స్పామర్స్ పెట్టేదానికి ఓన్లీ ఫొటోస్ ఉంటాయి అంతే. అవును. ఆ ప్రొఫైల్ ని మీరు యాక్సెప్ట్ చేసే ముందు కొంచెం స్టడీ చేస్తే వాడు దొంగ అనేది మీకు అర్థమైపోతుంది. అసలు మ్యూచువల్ ఫ్రెండ్స్ లేనప్పుడు యాక్సెప్టే చేయాలి. ఎందుకంటే యాక్సెప్ట్ చేస్తేనే ఫ్రెండ్ అవుతాడు. ఫ్రెండ్ అవ్వకుండా మీతో చాట్ చేయలేడు కదా. ఎస్పెషల్లీ
ఈ విషయాల్లో కొంచెం ఇది ఉంటే మీకు ఇది. రెండోది ఈ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి కదండి, సైబర్ క్రైమ్స్ కి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే వాడు అంతసేపు చాట్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు, డైరెక్ట్ ఎప్పుడు మీ ముందుకు రాడు. సో 20% ఇస్తాను, 30%. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆఫర్, కమ్ టు అవర్ ఆఫీస్, లెట్ అస్ సిట్ అండ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అని ఒక ఆఫర్ ఇవ్వండి ఆడికి. వాడు మీకు ఆఫర్ ఇచ్చినాడు కదా, మన కౌంటర్ ఆఫర్, లెట్ అస్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అండ్ హ్యావ్ ఎ బిజినెస్ డీల్. ఇట్స్ నాట్ ఎ టెలిగ్రామ్ డీల్, ఎస్, ఇట్స్ ఎ బిజినెస్ డీల్. బిజినెస్లో చేద్దాం. సో నువ్వు మా ఆఫీస్ రా, లేకపోతే నీ ఆఫీస్కి మేము వస్తాం, అంతే, అయిపోయింది, ఫినిష్. ఇంకా ఆడికి మళ్ళీ మీ వాళ్ళకి రాడు. ఒక్క స్టెప్, ఈ 2 స్టెప్లు మీరు చెయ్యండి, నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు. ఎందుకంటే నాకు బోల్డ్ అని స్పామర్స్ పంపిస్తూ ఉంటారు, నేను ఇవన్నీ 100% స్పామ్ ఫ్రీగా నేను బతుకుతున్నాను. ఎందుకంటే ఇవన్నీ నేను ప్రాక్టికల్గా సక్సెస్ అయ్యాను కాబట్టి. ఓకే. సో ఎందుకంటే ఎవరిదైనా డబ్బే, కష్టపడి వాళ్ళు రాత్రి వాళ్ళు సంపాదించుకున్న డబ్బుని ఎవడో దోచుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే యూత్ కానీ, అందరూ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ, ఈ 60 years old అబోవ్ ఉన్న వాళ్ళు కానీ ఈ ట్రాప్లో పడకుండా ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాల్ ఫర్ ఎ మీటింగ్. రైట్ సార్, ఇంకా చాలా విషయాలు ఇంకా మాట్లాడుకోవాలి మనము. ఇంటర్వ్యూ లెంత్ కూడా ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడతో మనం స్టాప్ చేస్తాము. సో మరి చూసారు కదా, ఇది మరి ఎంఎన్ఆర్ గుప్తా సార్ అంటే చాలా విషయాలు చెప్తా ఉన్నాడు. ఇంకా మనం చాలా విషయాలు కూడా మాట్లాడాల్సి ఉన్నది. అంటే ఒక విషయం లాస్ట్ చెప్పిందే మనం గమనించుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. సో ఫోన్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు యూజ్ చేయండి. తెలియని వ్యక్తులతోనే మీరు ఎందుకు చాట్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి థింక్ చేయండి. సో మానవ నైజం కావచ్చు, స్పీడ్ బ్రేకర్ ఉన్నది అని అంటే కొంచెం స్లోగా ఆగి వెళ్ళమని అర్థం, కానీ దాని మీద నేను రేసు కొడతా, నా బండి పైకి లేపి కిందికి పెడతానంటే కింద పడి బోల్తా పడుతుంది. సో ఇట్లాంటి లైఫ్లో చిన్న చిన్న లాజిక్స్ అనేది మిస్ అవ్వడం వల్లనే ఇన్ని అనర్థాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్తూనే, సో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో అది పెంపొందించుకోండి. స్కిల్స్ కానీ, స్కిల్ ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడైనా కూడా పోటీ పడగలడు, ప్రపంచంతో నడవగలడు అనే దానికి ఎంఎన్ఆర్ గుప్తా గారు మనకు ఒక మంచి ఎగ్జాంపుల్. సో మంచి టాలెంటెడ్ పర్సన్. సో అక్కడి ప్రభుత్వాలతో కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని, సో నా దేశానికి కూడా, నేను ఇక్కడ పుట్టినందుకు నన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, నేను మంచోన్నా చెడ్డోన్నా నాకు తెలుసు కాబట్టి నా దేశానికి నేను ఎంతో కొంత ఉపయోగపడాలి అనేటువంటి నిబద్ధతతో మళ్ళీ కంబ్యాక్ అయిపోయి, సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, అదేవిధంగా తనకున్నటువంటి నాలెడ్జ్ ద్వారా మోటివేషన్ స్పీక్స్ ఇస్తూ, అదేవిధంగా చాలా మందిని మోటివేట్ చేస్తూ, మెంటర్ చేస్తూ, సో అట్లా దేశ విదేశాల్లో ఉన్నటువంటి చాలా మందిని కూడా ఇప్పటికి కూడా మెంటర్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మరిన్ని విషయాలు ఇంకా రాబోయే రోజుల్లో ఆయనతో మాట్లాడదాం. సార్ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. సో మరిన్ని విషయాలు మనం ఇంకా చాలా రోజుల్లో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.